నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. మన దేశంలో సీట్ల కొరత కారణంగా ఎంబీబీఎస్ చదవాలి అనుకునే ఔత్సాహికులకు నిరాశ మిగిలింది. అలాంటి వారికి విదేశీ ఎంబీబీఎస్ అనే ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్ఎంసీ కొత్త చట్టాలు మరియు గైడ్ లైన్స్ నిర్దేశించింది. వీటిని అనుసరించి ఎంబీబీఎస్ అబ్రాడ్ లో చదవాలి అనుకునే విద్యార్థులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి తరుణంలో ఏ దేశాన్ని ఎంచుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీని చూసుకోవాలి, విదేశీ ఎంబీబీఎస్ అవకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశాలను మనతో చర్చించడానికి నియో గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దివ్యరాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారిని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. యాజ్ ఎ డాక్టర్ గా మీరు కూడా ఉన్నారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు విదేశాల్లో ఎంబీబీఎస్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో విదేశాల్లో యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎప్పుడు బాగానే ఉన్నాయి, ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కానీ అది మెడిసిన్కి వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సిన సందర్భాలు వచ్చాయి. ఏమేమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో ఉన్న కోవిడ్ నే మనం దృష్టిలో పెట్టుకుందాం. కోవిడ్ జరిగినప్పుడు అంశాలని కానీ అప్పుడు చైనా ఎడ్యుకేషన్ ఆగిపోవడం, అలాగే యుద్ధాన్ని తీసుకోవచ్చు, యుద్ధం జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో రావడం, అలాగే ఈవెన్ సివిల్ అటాక్స్ రీసెంట్ గా జరిగిన కిర్గిస్తాన్ లో సివిల్ అటాక్స్ అవ్వటం. ముఖ్యంగా అసలు ఎడ్యుకేషన్ పాలసీలనే పాటించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ ముందు నుంచే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు నిన్న సందర్భాల్లో గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా జస్ట్ లైక్ దట్ స్టూడెంట్స్ పంపించేశాక సుమారుగా ఎడ్యుకేషన్ పాలసీ ఒక్కటే బాగాలేదని, కానీ మిగతావన్నీ కూడా కొన్ని ఫోర్స్ మాజర్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు, కానీ ఎడ్యుకేషన్ పాలసీని పాటించకుండా తిరిగి వచ్చిన దేశం అంటే ఫిలిప్పీన్స్. సో అలా చాలా దేశాల్లో చాలా రకాలుగా స్టూడెంట్లు అందులో వెనక్కి రావడం అనేది చూడటం జరిగింది. అయితే ఇలాంటి ఛాలెంజెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పొజిషన్ లో ఉన్నాను, నేను మెడిసిన్ అబ్రాడ్ లోనే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇలాంటి ఛాలెంజెస్ లో కూడా మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ యుద్ధాన్ని చూసుకున్నాం. యుక్రెయిన్ ఎడ్యుకేషన్ ఇంతకు ముందు ప్రమోట్ చేసేవాళ్ళం, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ పంపించేవాళ్ళు. బట్ యుక్రెయిన్ యుద్ధం అయినప్పటికీ కూడా ఒక్క స్టూడెంట్ కూడా ఎటువంటి హాని లేకుండా, అఫ్ కోర్స్ మన బోత్ గవర్నమెంట్స్ యొక్క సపోర్ట్ అవ్వచ్చు, మన నరేంద్ర మోడీ గారి యొక్క డైనమిజం అవ్వచ్చు, అలాగే మాలాంటి వాళ్ళ యొక్క పాత్ర వల్ల వాళ్ళందరూ సేఫ్ గా రావడం, రీలోకేట్ చేయడం, అలాగే కష్టం కన్నా సుఖంలో ఎక్కువ పాలు పంచుకోవాలని. ఇప్పుడు దేశాలు ఎన్నైనా ఉండొచ్చు, ఇప్పుడు రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు. కానీ ఇలాంటి కష్టమైన సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉన్న వ్యక్తులు ఎవరంటే ఉజ్బెకిస్తాన్ దేశం చాలా అందుబాటులో రావడం, స్టూడెంట్స్ కి ఎటువంటి డ్యూరేషన్ నష్టపోకుండా కంటిన్యూయేషన్ ఇయర్ లో ఎన్ఎంసీ నామ్స్ ని ప్రకారంగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, సో ఇవన్నీ జరగడం. అయితే అందుకే నేనేమన్నా విదేశాల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్ని రంగాల్లో, మెడిసిన్ రంగాల్లో కూడా ఉన్నాయి, కానీ ఛాలెంజెస్ ఉన్నాయి. సో అలాంటి ఛాలెంజెస్ ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ అనేది అవసరం, దాని మీద పూర్తి అవగాహన ఉండడం అవసరం. ఆ అవగాహనతో అడ్వైస్ తో ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, చాలా ఆర్గనైజేషన్స్ ఉంటూ ఉంటాయి, కానీ పిల్లలు ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్లకు మీరు చెప్పేంత వరకు కూడా, అంటే ఆల్రెడీ అక్కడ చదువుకున్న వచ్చిన పిల్లలకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇప్పుడు కొత్తగా వెళ్లే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ మేబీ తెలిసి ఉండకపోవచ్చు. సో యాజ్ ఏ డాక్టర్ గా మీరు అక్కడ మన కోఆర్డినేటర్ గా కూడా ఉంటూ ఉన్నారు, గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్ గా ఉంటూ ఉన్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు సొంతంగా కూడా చూసి ఉంటారు పిల్లల తరపు నుంచి. సో మీరు ఒకవేళ ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి, పిల్లలకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే చాలా మంది పర్లేదు వెళ్ళిపోవచ్చు, అదేసరికి ఏం ప్రాబ్లం లేదు అని ఫేక్ ప్రామిసెస్ చేసి కూడా పంపిస్తూ ఉన్నారు. దానివల్ల సఫర్ అయ్యేది ఎవరు? ఓవరాల్ గా పిల్లలు. సో కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మీరేం చెప్తారు? ఏ దేశానికి వెళ్తే మనం సేఫ్ గా మన స్టడీ అంతా కంప్లీట్ చేసుకుని మనం కూడా సేఫ్ గా మన ఇండియాకి రాగలుగుతాం అంటారు? సో స్టూడెంట్ అండ్ పేరెంట్ బోత్ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిపి తీసుకునే జర్నీ. పేరెంట్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, స్టూడెంట్ టైం ఇన్వెస్ట్ చేస్తారు, కాబట్టి ఇద్దరు కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి సో ముఖ్యంగా ఫస్ట్ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. ఆ కంట్రీ యొక్క పొజిషన్ ఏంటి, ఆ కంట్రీ స్టేటస్ ఏంటి, రేపు ఈ స్టూడెంట్స్ కి వాళ్ళకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారా లేదా. రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈజీనెస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈవెన్ పిల్లలు కూడా చాయిస్ ఈజీగా అయిపోవాలి, చదువు ఈజీగా అవ్వాలి.
చిన్న చిన్న కోర్సెస్ ఏ బిఎస్సియో బిఏనో బీకామ్ ఇలాంటివి చిన్న చిన్నవి ఈజీగా అవడం అనేది వేరే విషయం. మెడిసిన్ వాళ్ళకి ఈజీగా చేసేయాలి, మెడిసిన్ ఈజీగా అందుబాటులో వచ్చేయాలి అనుకున్నారంటే ఎంట్రీ పాలసీ ఈజీగా అయిపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే రేపు ఎన్ఎంసీకి ఎగ్జిట్ పాలసీలు చాలా కష్టంగా ఉంటాయి. సో ఈజీ కోసం వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే చాలా మంది ప్రైవేట్ సంస్థలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ దాంట్లో ఏంటంటే ఒక రెగ్యులేషన్ ఉండదు. ఈ సంవత్సరమే ఎస్టాబ్లిష్ చేస్తాడు, అంటే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ కాకపోతే అన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ తీసేసుకుంటాడు. ఎన్ఎంసీ నామ్స్ ఏది పాటించడు. కాకపోతే విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఈ అడ్వర్టైజ్మెంట్ కి టీనేజర్స్ లో ఉన్న ఏజెస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వర్సెస్ ఎంటర్టైన్మెంట్ పాలసీలోకి వెళ్ళిపోయి వాళ్ళు దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. పూర్తిగా నిజాల్ని ఎక్కడ కూడా వే చేసుకోవాల్సిన పరిస్థితి లేకపోవడంతో ఈ ప్రైవేట్ సెక్టర్స్ లోకి ఎక్కువ వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ మెడికల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ మెడికల్ ఎడ్యుకేషనిస్ట్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ గా అవ్వచ్చు, ఎన్నో దేశాలకి నేను రిప్రజెంటేటివ్ గా వ్యవహరించిన సందర్భం అవచ్చు. నేను ఒక డాక్టర్ గా నేను చెప్పగలిగింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇచ్చే విద్యా విధానాన్ని ఎవరు ఇవ్వలేరు. సో ఫస్ట్ ఒక స్టూడెంట్ యూజువల్ గా బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీని ఆప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరి ద్వారా అయితే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకి పూర్తి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్, అంటే ఎవరెవరో ఈరోజు ప్రతి ఒక్కడు ఎట్లా అంటే పుట్టగొడుగుల్లాగా పట్టుపోయి ప్రతి ఒక్కడు ఏంటంటే ఈజీ, చెప్పాను కదండి, ఈజీ మనీ, ఈజీ అంత ఈజీగా వెళ్ళిపోవాలని ఎవరు పెడతాడు నేను పంపించేస్తాను అంటాడు. ఆడికి ఆ దేశం ఒక వీసా ఉండదు, భాష ఉండదు. ఇప్పుడు ఒక దేశంలో పని చేయాలంటే పూర్తి పట్టు ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయగలిగారు. సో అలాంటిది ఏమి పాటించకుండా జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోవడం. మళ్ళీ అక్కడికి వెళ్ళాకనేమో నా ఫీజు కట్టలేదు, నాది అలా చూడలేదు, నన్ను ఎలా చూడలేదు, నేను ఇలా ఇరుక్కుపోయాను, నేను ఇలా అయ్యాను అలా అయ్యాను అనే సందర్భాలు వస్తున్నాయి. సో అందుకని కరెక్ట్ గా హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫీజు, అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. మధ్య తరగతి ఇప్పుడు నియో ఆర్గనైజేషన్ మా మావయ్య గారు పద్మరాజు గారు ఈ యొక్క సంస్థని స్థాపించారు. తర్వాత మా హస్బెండ్ డాక్టర్ రాజ్ గారు కూడా దాన్ని యాక్టివ్గా ముందుకి తన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ డైరెక్ట్ చేశారు. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే మధ్య తరగతి మాదంతా ఒకటే విజన్ ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలకి మేము అఫోర్డబుల్ ఫీ ఇవ్వాలి అనే ఉద్దేశం. అది కూడా సెమిస్టర్ వైజ్ గా కట్టుకునే విధానాన్ని పాలసీని మేము ప్రవేశపెట్టడం అనేది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అనమాట. సో ఈ రోజు అందుకని ఆ రికార్డ్ ఏంటంటే మోర్ దెన్ 10,000 డాక్టర్స్ ఈ రోజు డాక్టర్స్ అవ్వచ్చు, పైలట్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు ఈ రోజు ఇండియాకి మేము కాంట్రిబ్యూట్ చేయగలిగామని అంటే బికాస్ ఆఫ్ ద అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. కానీ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఉండాలి, గవర్నమెంట్ సెటప్ ఉండాలి, ఫుడ్ అండ్ అకామిడేషన్ అవైలబుల్ గా ఉండాలి. ఇవన్నీ పారామీటర్స్, విజిబుల్ పారామీటర్స్ అండ్ ఇన్విజిబుల్ పారామీటర్స్ కూడా రెండు ఉంటాయి. ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఆ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ, అంటే నేను ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పేసి ఎవరినో పెట్టారనుకోండి వాళ్ళకి ఏముండదు. లేకపోతే పీపీటీలో ప్రొజెక్టర్లో నుంచి ఒక ఏదో వీడియో చూపించి మెడిసిన్ చెప్పారనుకోండి ఉపయోగం లేదు. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రికగ్నైజేషన్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ర్యాంకింగ్ రేటింగ్ వెబ్సైట్ పూర్తి అంటే ద మోస్ట్, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కువ అంటూ ఉంటారు వాట్సాప్ యూనివర్సిటీ అని. సో ఇక్కడ మన ఇండియాలో ఎక్కువ ఏంటంటే ఫ్రీ పబ్లిసిటీ, ఫ్రీ అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటిది ఇలాంటి ఫ్రీ రేటింగ్ అండ్ వెబ్సైట్స్ ని పూర్తిగా సరైన విధి విధానంలో తీసుకెళ్లకపోవడంలో విద్యార్థులు మోసపోతున్నారు. సో ఎడ్యుకేషన్ రేటింగ్ సిస్టమ్స్ కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇచ్చే సిస్టమ్స్ ని, గవర్నమెంట్ సర్టిఫై చేసే రికగ్నైజేషన్స్ ని ఇవన్నీ పాటించుకుంటూ పోతే వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ బాగుంటుంది. మరి మీరు ఏ విధంగా ఉంటుంది అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కొన్ని విషయాలు మీరు మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు, కొన్ని కన్సల్టెన్సీస్ ఇప్పుడు కొన్ని మేము పంపిస్తాము ఈజీగా ఉంటుంది, మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ గా కూడా బాగుంటుంది, మీకు ఎడ్యుకేషన్ అసలు చదువుకున్నట్టుగా కూడా ఉండదు అని చెప్తారు. దానికి వీళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఎన్ఎంసీ నిబంధనలు ఏంటి, అసలు దాన్ని మనం ఎలా చూసుకోవాలి, మేము పంపిస్తే ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా పంపిస్తున్నామా లేదా అనేది పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎలా దాన్ని రికగ్నైజ్ చేయాలి, అసలు అలా తెలుసుకోవడానికి సోర్స్ ఏముంది మన దగ్గర? సో ఈ రోజు ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సిస్టమ్ అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. మేము చదువుకునే ఒక 20 సంవత్సరాల క్రితం మేము చదువుకునే పాలసీస్ కి ఇప్పటికి చాలా ట్రాన్స్పరెంట్ గా పెట్టారు. చెప్పాలంటే నేషనల్, ఇప్పుడు ఎంసీఏని డిజాల్వ్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఈ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ చేయడం,
ఇండియా వెళ్ళే వాళ్ళకి, ఇండియాలో చదివే వాళ్ళకి, భారతదేశంలో చదివే వాళ్ళకి భిన్న రూల్స్ ఉండేవి. అంటే వీళ్ళేమో ఎగ్జామ్ రాక్కర్లేదు, వీళ్ళు మాత్రం వెనక్కి వచ్చి ఎగ్జామ్ రాయాలి. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్ఎంసి వచ్చాక అటు ఇండియాలో చదివినా ఇటు విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినా కానీ మీరిద్దరు కూడా ఎగ్జామ్ రాయాల్సింది ఇక్కడ అనేది ఒక సిస్టమ్. కాకపోతే విదేశాలకు వెళ్ళే స్టూడెంట్స్ కి 18 నవంబర్ 2021 అనే ఒక గెజెట్ ఇవ్వడం, దాంట్లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు పాటించాలని. ముఖ్యంగా అందులో ఏం తెలుసుకోవాలంటే వాళ్ళు నీట్ క్వాలిఫై ఉండాలి, రెండోది వాళ్ళు 17 years ఏజ్ నిండి ఉండాలి, వాళ్ళు చదివే కోర్స్ ఏదైతే విదేశాల్లో ఉంటుందో అది ఇంగ్లీష్ మీడియంలో అయి ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు 54 months ప్లస్ 12 months అంటే 6 years ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ అక్కడ క్లినికల్ రొటేషన్స్ తో కలిపి చేసి ఉండాలి. అలాగే ఆ దేశంలో నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో అక్కడ నువ్వు రిజిస్టర్ ప్రాక్టీషనర్ గా అయ్యే అర్హత నీకు ఉండాలి. దీంతో పాటు మీరు ఏ మెడికల్ కాలేజ్ లో అయితే చదువుతున్నారో వాళ్ళలో మన ఇండియన్ సిలబస్ ఇన్కల్కేట్ అయి ఉండాలి. ఈ యొక్క సారాంశాన్ని ఎంతో చాలా స్పష్టంగా 18 నవంబర్ 2021 గజెట్ లో పెట్టారు. నా ఒక సలహా అందరికీ ఏంటంటే, ఈ రోజు ప్రతి ఒక్కరు మేము చేస్తాం అంటున్నారు. ఓకే, మేము కూడా ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క ప్లాట్ఫామ్ ని MBBS మధ్య తరగతి కుటుంబాలు ముఖ్యంగా వాళ్ళల్లో ఒక డాక్టర్ అయ్యే ప్యాషన్, ఎందుకంటే స్టూడెంట్స్ అందులో ఒక విపరీతమైన ప్యాషన్. ఎంతమంది 13 లక్షల మంది రాస్తున్నారు. హార్డ్లీ 80 to 1 lakh సీట్స్ అప్రాక్సిమేట్లీ, కరెక్ట్ ఫిగర్ అనేది అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నా. సో ఇంకా ఎంత కొరత ఉంది అంటే వాళ్ళల్లో ఒక కళ, ఒక ఏంటి మేము ఎట్లయినా డాక్టర్ అవ్వాలని, కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేకుండా పిచ్చిగా ఇరుక్కుపోవడం, ఎక్కడెక్కడో ఇబ్బంది పడిపోవడం, కట్టిన ఫీజులే కట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు పాటించాల్సింది 2 విషయాలు, 2 జాగ్రత్తలు. ఒకటి ఎన్ఎంసి ఇచ్చే ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్ ని వాళ్ళు ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. 2 మన రాయబార కార్యాలయాలు కూడా చాలా ఎక్కువ పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు ఎంబసీస్ కూడా చాలా రోల్ వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే విద్యార్థులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ముందే అన్ని వాళ్ళ వెబ్సైట్స్ లో రాస్తున్నారు. మీరు భారతీయులు, మీరు ఈ దేశానికి వస్తున్నారు, మీరు ఈ పలాన్ జాగ్రత్తలు తీసుకోండి, మీరు ఇలా ఉండండి అని చెప్పి కూడా వాళ్ళ యొక్క అడ్వైజరీస్ ఇస్తున్నారు. 2 అంబాసిడర్స్, ఆ దేశం యొక్క అంబాసిడర్, మన అంబాసిడర్ ఇద్దరు కూడా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు స్టూడెంట్స్ పట్ల. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది దే ఆర్ ద యూత్, దే ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. అండ్ అందువల్ల అలాంటి విషయాల్లో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మా యొక్క సంస్థ యొక్క మెయిన్ పాలసీ కూడా ఏంటంటే వీఆర్ ఆల్సో ఆల్వేస్ బైండెడ్ టు ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. చట్టాన్ని ప్లస్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి, ఎథిక్స్ కి, వీటికి చాలా హై వాల్యూ ఇస్తాం. అందువల్ల మేము కూడా ఏంటంటే ఈ యొక్క లైన్ లోనే స్టూడెంట్స్ ని వెళ్ళమని అడ్వైస్ చేస్తాం, మేము అలానే వెళ్తాం. ఓకే, తప్పకుండా ఎన్నో కొత్త విషయాలు చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మేజర్ విషయాల్ని పక్కన పెట్టేసి నేను వెళ్ళాలి అదే డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ కన్సల్టెన్సీస్ తో కూడా అవే మాట్లాడుకుంటూ ఉంటారు. మరి MBBS విదేశాల్లో చదవాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, చదివించాలని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారో, వాళ్ళు ఎలాంటి సంస్థల్ని ఎంచుకోవాలి? సంస్థలు ఎంచుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎలాంటి సంస్థలు ఎంచుకోవాలి? సో ఇట్ వెరీ సింపుల్ అండి. ఈ రోజు మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కోండి, ఏదైనా చేయండి, ప్రూవెన్ అనేది వేరు, అన్ప్రూవెన్ అనేది వేరు. టాలీ చేసేసుకోవాలి. నియో సంస్థ యొక్క ట్రాక్ రికార్డ్ మీరు చూడండి. ఓకే, ఒక 30 years ట్రాక్ రికార్డ్, ఏదైతే 3 decades నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే మాది ప్రూవెన్. మేము ఏది చెప్తామో, ఏది మాట్లాడతామో అన్ని ప్రూవ్ చేసే మాట్లాడతాం. ఈవెన్ ఈ రోజు మేము యుద్ధం తర్వాత రీలొకేషన్ అయ్యాక కూడా, ఇప్పుడు ఈ రోజు నేను ఉజ్బెకిస్తాన్ కూడా నేను రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే ప్రూవెన్. ఆల్రెడీ అక్కడి నుంచి 2 batches బయటికి రావడం. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. యుద్ధంలో ఎక్కడో ఇరుక్కుపోయిన పిల్లలు మళ్ళీ సేమ్ కోర్స్ లో వాళ్ళు కంటిన్యూ చేయటట్టుగా 2 గవర్నమెంట్లోని సహకారాన్ని ఏకదాటిగా తీసుకొచ్చి, అంతమంది స్టూడెంట్స్ అక్కడ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని అదే ఇయర్ లో కంటిన్యూ చేసి వాళ్ళు బయటకు వచ్చి, ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్, ఈవెన్ మా స్పెషల్ బ్యాచ్ లో ఉన్న ఎగ్జామ్ లో 80% ఫస్ట్ అటెంప్ట్ లో వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవడం. అది మన AIG హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, అలాగే మన మంత్రి కిషన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ డిగ్రీలని అవార్డ్ చేయడం మనందరం చూసాం. మా వెబ్సైట్, మా యూట్యూబ్ లో కూడా ఉంటుంది. సో ఇది ఒక ప్రూవెన్ థింగ్ అన్నమాట. అంటే
మేము జస్ట్ చెప్పడం కాదు, మేము ఏం చెప్తున్నాం జస్ట్ వాళ్ళు తిరిగి అలా డిగ్రీ తీసుకోవడమే కాదు, వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసే బాధ్యత కూడా మాదే. అంతవరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అందువల్లనే మేము ఆ ప్రూవెన్ ఫ్యాక్ట్ ని చూపిస్తాం కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ మా దగ్గర ఉంది కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్ ని ఎన్నుకోమని పేరెంట్స్ ని. ఏం చేశామో అది చెప్పాలని ఎవరికి ఉండదు, కానీ తెలియాలి అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలియాలి అని అంటే ఆ టైంలో మీరు ఎలా దానికి ఎఫర్ట్ చేశారు, పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళని కంటిన్యూ ఎలా చేయించారు అని చెప్పడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ సమయంలో ఆ విషయాలు కొన్ని ప్రేక్షకులకు చెప్పండి. సో మెయిన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ లో జపోరిజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి నేను వర్క్ చేశాను. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే యుద్ధం అనేది అనుకోకుండా వచ్చింది ఫిబ్రవరిలో. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మేము అందరం కూడా చాలా మంది అందరు ప్యానిక్ అయ్యారు. బట్ ఆ రోజు నేనే ఫస్ట్ మీడియా ముందుకు రావడం జరిగింది, నేనే హామీ ఇవ్వడం జరిగింది. లేదు నా గ్యారంటీ, ఎందుకంటే ఎప్పుడు ఒకటే చెప్తాను, నేను ఒక మదర్ని ఫాదర్ని అండ్ నేను నీ ట్యూటర్ని అలా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే నేను వాళ్ళ టీచర్ని కూడా, ఎందుకంటే నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉంటాను కాబట్టి. సో వాళ్ళు నన్ను అంత దగ్గర తీసుకున్నారు కాబట్టి నేను అది ఓన్ చేసుకున్నాను, ఆ ప్రాబ్లమ్ని నేను ఓన్ చేసుకున్నాను. సుఖంలో కన్నా కష్టంలో వాళ్ళతో ఉండాలని పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఇద్దరికి భరోసా ఇచ్చాను. కానీ నా ఒక్క శక్తి సరిపోదు ఇక్కడ. నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. డాక్టర్ రాజ్ గారు మా హస్బెండ్, ఆయన కూడా చాలా వరకు ఆయన బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ అవడంతో ఆయన కూడా వాళ్ళ యొక్క బాస్ మురళీధరన్ గారితో సమావేశం చేయడం, స్టూడెంట్స్ ని దగ్గర చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో తీసుకెళ్లడం. అలాగే మనకి ఫ్లైట్స్ ఆపరేషన్ గంగా అనే ఒకటి ఇవ్వడం. సో ఈ ఫ్లైట్ దాకా రీచ్ అవ్వడానికి ఒక ట్రైన్ ఎవాక్యుయేషన్ ప్రాసెస్ చేయడం, దీనికి ఎంతో మంది ప్రశంసించులు కూడా మేము పొందాము. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాకనే మేము నిద్రపోయాం. ఆ నిద్రపోయిన 2 రోజులు కూడా సరిపోలేదు, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఆ నెక్స్ట్ 1 year కూడా అది కూడా వర్క్ చేసాం. అది వర్క్ చేసి మేము ఏం చేసామంటే కోవిడ్ తర్వాత వార్ తర్వాత ఇంత ఛాలెంజెస్ లో ఉన్నప్పుడు వీళ్ళకి మనం ఒక స్పెషల్ బ్యాచ్ కండక్ట్ చేయాలనేసి వాళ్ళకి ఇక్కడ మనం స్పెషల్ గా ఎంసీఐ ట్రైనింగ్ ఒకటి ఇప్పించి వాళ్ళకి మేము ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా అటెంప్ట్ చేయించి వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళంతా వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా మరి అంత కష్టపడి చదువుకుని వాళ్ళు పాస్ అయ్యి ప్రూవ్ చేసాం. ఎస్, అండ్ గతంలో మా ఎన్నో బ్యాచెస్ వచ్చాయి, మా ఎంతో మంది బాగా పాసింగ్ పర్సెంటేజ్ 88 to 92% పాసింగ్ పర్సెంటేజ్ ఉంది. నియోకి ఎప్పుడు ఏంటంటే 100% ఎలా సాధించాలన్నదే మా ఒక ఫోకస్. కాకపోతే ఈవెన్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మేము ఎక్కడ మా పర్సెంటేజ్ దించుకోలేదు. దీన్ని కూడా ఛాలెంజ్ గా తీసుకొని మా స్టూడెంట్స్, ఎందుకంటే మేము ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే దానికి ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ మా స్టూడెంట్స్, మా పేరెంట్స్. మాకు మా అదృష్టం ఏంటంటే మాకు అంత మంచి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మాకు కూడా ఉండటం, వాళ్ళు కూడా మాకు అలా కోఆపరేటివ్ గా ఉండటం, అంత కష్టపడి చదవటం. సో ఇదంతా ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా మనం ప్రూవెన్ గా చూపించగలగడం. సో అందుకనేసి యాజ్ అన్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ ఈరోజు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఏంటంటే నాకు ఉద్దేశం ఏంటంటే ఒక టీవీ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు అది ఎడ్యుకేటివ్, నువ్వు ఈ యూనివర్సిటీకి వెళ్ళా ఆ యూనివర్సిటీకి వెళ్ళాను కన్నా ఫస్ట్ ముందు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ని అసెస్ చేయాలి, వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేటస్ ని, మెంటల్ స్టేటస్ ని, ఫిజికల్ స్టేటస్ ని, ఈవెన్ మార్క్ స్టేటస్ ఇవన్నీ అసెస్ చేసి దాన్ని బట్టి అలాగే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు ఒక కెరియర్ ఒక డిసిషన్ చేయాలి. సో అందుకని మేము చేస్తున్న ఇదేంటంటే మేము సెమినార్స్ ని రెగ్యులర్ గా కండక్ట్ చేస్తాం. మేము డిజిటల్ గా కూడా అంటే వర్చువల్ గా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, స్టూడెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క డెస్టినేషన్ ని, యూనివర్సిటీని ఎలా చూస్ చేసుకోవాలో కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. మా ఆఫీసెస్ ఇక్కడ సోమాజిగూడలో ఉన్నాయి అండ్ విజయవాడ, విశాఖపట్నం, కాకినాడలో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. రెగ్యులర్ గా సెమినార్స్ కండక్ట్ చేస్తాం. ఇలా అవేర్నెస్ ఎక్కువ కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా మా నుంచి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడంతో పాటు మేము ఇంకొకటి ఎక్కువ తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే మాతో పాటు ఈ ప్రూవెన్ ఎగ్జాంపుల్ లో పేరెంట్స్ ని అక్కడ తీసుకెళ్లడం. సో మేము స్టూడెంట్ ఒకటే రండి అను, పేరెంట్ కూడా రండి స్టూడెంట్ తో. ఎందుకంటే మేము ఎంతో సందర్భాల్లో స్కాలర్షిప్స్ తో పాటు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చాము. స్టూడెంట్స్ కి పేరెంట్ కి కూడా మేము ఫ్లైట్ టికెట్ ఇచ్చాము. వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాము, వాళ్ళకి చెప్పాం మీకు నచ్చకపోతే మీరు వెనక్కి తీసుకురండి. సో వాళ్ళు కూడా ఇవన్నీ చూసి, బికాస్ ఆ విధంగా కూడా ప్రూవెన్ మేము. సో మేము నియో అంటే ఇట్స్ అ ప్రూవెన్ థింగ్.
ఆ ఒక అండర్లైన్డ్ రిమార్క్ మీరు తీసుకోవచ్చు. ఓకే, జనరల్ గా అసలు ఎన్నో విధాలుగా మోసపోతూ ఉన్నారు. ఈ విధంగా మోసం జరుగుతుంది అనేది కూడా పిల్లలకు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు తెలిసి ఉండకపోవచ్చు. ఎన్నో రకాల మోసాలను మీరు దగ్గర నుండి కూడా చూసుంటారు, దాని నుంచి పిల్లల్ని బయటకు తీసుకొచ్చి ఉంటారు. జనరల్ గా అసలు ఎలా జరుగుతుంది మోసం అనేది, అసలు ఇప్పుడున్న పిల్లలకి కావచ్చు, అలా దానికి సంబంధించి అవేర్నెస్ ఉందా? అసలు మోసం అనేది చూస్తే నేను చాలా బాధపడతాను, నిజంగా నేను చాలా బాధపడతాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గానే కొన్ని మోసాలు నేను చూశాను. అంటే పిల్లలందరూ కూడా చాలా ఏడ్ చేసి ఒక విపరీతమైన ట్రామాలో ఉంటారు వాళ్ళు. సో అలాంటి పిల్లల్ని నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉన్న ఆర్గనైజేషన్స్ ని అప్రోచ్ అవ్వకుండా చిన్న చిన్న మాటలు, అంటే ఈజీ మనీ లాండరింగ్ చేసే వాళ్ళని, ఈజీగా సుత్తుకోబులు కొట్టే వాళ్ళని, బాగా హడావిడి ఎక్కువ పని తక్కువ చేసే వాళ్ళకి అట్రాక్షన్ ఎక్కువ. చెప్తున్నాను కదండి, వాట్సాప్ యూనివర్సిటీనే ఒక ఎగ్జాంపుల్. ఇష్టం వచ్చిన ఏది పడితే అది ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే వాళ్ళనే ప్రజలు కానీ సిస్టమ్ కానీ ఎక్కువ తొందరగా ఇష్టపడుతుంది. ఫ్యాక్ట్స్ నిజాయితీగా ఉండి కరెక్ట్ గా వెళ్లే వాళ్ళని ఫస్ట్ సరిగ్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ జాగ్రత్త పడాలి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు మేము ఒక్కరినే జాగ్రత్త తీసుకోవట్లేదు. ఈ రోజు ఎంబసీస్ కూడా చాలా యాక్టివ్ అయింది. ప్రతిదీ కూడా నిఘా పెడుతున్నారు, ప్రతి సిస్టమ్ లో కూడా. ఏంటంటే ఈ ఫీజ్ స్ట్రక్చర్స్ ని అటు ఇటు చేయడం, దాని తర్వాత అసలు వాళ్ళు యూనివర్సిటీతో అసోసియేట్ అవ్వలేని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ చేయటం, అలాగే అక్కడికి తీసుకెళ్లి ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేసే అంశాలను కూడా నేను దగ్గరగా చూసాను. వాటిలన్నిటిని మేము దగ్గరుండి సాల్వ్ చేసాం. ఈ రోజు కూడా అలా మోసపోయిన విద్యార్థులు మా ద్వారా గ్రాడ్యుయేట్ సక్సెస్ఫుల్ గా అయిన ఈ రోజు కూడా మర్చిపోరు వాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే, దిస్ ఈస్ ద ఆపర్చునిటీ యు ఆర్ గివింగ్ టు ద పీపుల్ హూ ఈస్ నాట్ ఎక్స్పర్టైజ్. సో ఎవరు దేనికి, ఇప్పుడు బార్బర్ షుడ్ కట్ హెయిర్ and the engineer should repair something, software should create IT, doctor should do treatment. So everyone has an agenda, and that too experience, expertise untundi dantlo. If you are going to somebody and asking something else and he can't deliver it, automatic ga cheating and fraud untundi. Ilanti vallaithe vipareetamga kuppal unnaru ikkada. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి పూర్తి అవగాహన ఉన్నది ఈ నియో గ్రూప్ కి ఉన్నంత అవగాహన నాకు తెలిసి ఈ రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ వీఆర్ ద నంబర్ 1 పైనీర్ మెడికల్ ఎడ్యుకేషన్ లో వీఆర్ ద నంబర్ 1. వి విల్ అండ్ వి విల్ ఆల్వేస్ బి. ఎందుకనంటే ఆ యొక్క క్రెడిబిలిటీని మేము ఈరోజు సంపాదించుకోగలం. సో దట్ డజంట్ మీన్ దట్ అదర్స్ ఆర్ బ్యాడ్. యు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, యూ షో ఇట్ అండ్ ప్రూవ్ ఇట్ and do it in a proper way. Don't cheat the students, don't. ఎందుకంటే పేరెంట్స్ ఎంత కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళని చీట్ చేయకండి. నిజంగా మధ్య తరగతిలోంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని అబ్రాడ్ కి పంపించడం అండ్ వాళ్ళకి అమౌంట్ అప్పటి వరకు కావాల్సింది అరేంజ్ చేయడము, వాళ్ళు స్టడీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చూసుకోవడం అనేది చాలా వాళ్ళకు శక్తికి మించి అనే చెప్పుకోవాలి. కానీ చూస్ చేసుకునే టైంలో మాత్రం మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని మీ అభిప్రాయం? చెప్తున్నాను కదండి, ఫ్యాంటసీ కపుల్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నిజంగా మీరు ఈ మాట అంటుంటే మధ్యతరగతి కుటుంబాల పేరెంట్స్ అంటే, ఇటీవల నేను చూసిన ఈ కిర్గిస్తాన్ ఇన్సిడెంట్ ఐ హ్యాడ్ టోటలీ షాటర్డ్. అసలు ఒక హ్యూమన్ బీయింగ్, ఒక స్టూడెంట్, అది కూడా మన భారతదేశానికి సంబంధించిన ఒక స్టూడెంట్ ని ఒకడు చెప్పుతో కొడుతున్నాడు, ఒకడు తల ఇడ్చుకొని పోతున్నాడు, ఒకడు ఇష్టం వచ్చినట్టు రక్తం వచ్చినట్టు కొడుతున్నాడు, ఆడపిల్లలేమో బెదిరేసేమో ఒక చోట కూర్చుంటున్నారు. అంత పరిస్థితి ఒక ఆర్గనైజేషన్స్ కానీ ఒక ఈ ఏజెన్సీస్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? వీళ్ళు ఏమి ప్రొటెక్షన్ ఇచ్చారు? వాళ్ళు అలాంటి ఇవ్వలేని సమక్షంలో వీళ్ళు అసలు ఎందుకు పంపించారు? దీన్ని నేను విపరీతంగా ఖండిస్తున్నా. సో ఇలాంటి ఇవే నమ్మి ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎన్నో ప్లాట్ఫామ్ చెప్పాను. ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్ ఈ 2 దేశాల వల్ల స్టూడెంట్స్ కి పూర్తి నష్టం ఉందని ఓపెన్ గా చెప్పాం. ఇది ప్రూవెన్ గా, నేను చెప్తున్నా, అన్ని ప్రూవెన్ గానే మాట్లాడతాను, ప్రూవెన్ గానే జరిగింది. ఫిలిప్పీన్స్ వల్ల ఓన్లీ ఎడ్యుకేషన్ పాలసీస్ ని పాటించకుండా వెళ్ళిపోయారు, 11,000 మంది వరకు వెనక్కి తిరిగి వచ్చారు. అటు ఇటు కాకుండా కోర్టులు చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఓ పక్కనేమో ఈ దేశాన్ని పంపించారు, ఈ దేశంలోనేమో ఒక స్టెబిలిటీ లేదు, ఏం లేదు. చిన్న కారణాలకు ఒకరు కొట్టుకుంటారు. ఆ కొట్టుకుందేమో ఇంతకీ కారణం అసలు ఒక ఇండియన్ స్టూడెంట్ కి సంబంధం లేని గొడవ కూడా తీసుకొచ్చి దూర్చారు. సో అవన్నీ జరిగినప్పుడు కూడా, ఇప్పుడు ఒక యుద్ధం జరిగిందండి, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము తీసుకొచ్చాం. మేము ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్లు జరుగుతున్నప్పుడు ఇంత తెలుగు విద్యార్థులు అవ్వచ్చు, తమిళనాడు విద్యార్థులు అవ్వచ్చు, అసలు భారతదేశం సంబంధించిన విద్యార్థులు అవ్వచ్చు, ఇంత క్షోభకి
వాళ్ళు గురవుతున్నప్పుడు ఎందుకు దాని మీద పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఓకే, మరి ఎంబీబీఎస్ విదేశాల్లో చేయాలి అని ఆశ కావచ్చు, ఇష్టం కావచ్చు, ఏదైతే ఇక్కడ కుదరట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళడం కావచ్చు అనుకున్న వాళ్ళకి అసలు ఏ దేశాలు సేఫెస్ట్ అని మీరు చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఏంటంటే కరెంట్ గా మనం ఆలోచిస్తే చక్కగా స్టేబుల్ ఉన్న కంట్రీస్ అండి. ఓకే, ఎందుకంటే ఈరోజు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా వర్క్ చేస్తున్న కంట్రీ వచ్చేసి ఉజ్బెకిస్తాన్. ఈ కంట్రీని చూసుకున్నా, ఈ కంట్రీలో ఏంటంటే జస్ట్ డిస్టెన్స్ చూసుకుంటే 2.5 hours, ఓకే, 2.5 hours ఢిల్లీ నుంచి. అండ్ ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది నేను డిసైడ్ చేయకూడదు, మీ అంతటి మీరే వెళ్ళి డిసైడ్ చేయండి అని పేరెంట్స్ కి ఇచ్చేస్తున్నా అవకాశం. ఇప్పుడు నేను ఎన్నో చెప్తాను, నేను సేఫ్టీ అంటాను, దాని తర్వాత వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవ్వచ్చు, ఫీల్ అవ్వకపోవచ్చు, అసలు వాళ్ళందరూ వాళ్ళే వెళ్తే తెలుస్తుంది. రెండోది ఏంటి అని అంటే అక్కడ ఇండియన్స్ కి యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, ఎలాంటి విధానం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు కిర్గిస్తాన్ ఇండియన్స్ పట్ల ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉందో కనిపించేస్తుంది మా అందరికి. అలా కాకుండా ఇండియన్స్ పట్ల యాక్సెప్టెన్స్ బాగుంటుంది, వాళ్ళ గ్లోబల్ డెవలప్మెంట్ రేట్ బాగుండాలి వాళ్ళకి. రేపు ఇప్పుడు టాష్కెంట్ అనే కంట్రీలో ఇండియానే కాదు, ఇంచుమించు మోర్ దెన్ 32 కంట్రీస్ నుంచి వాళ్ళ యూనివర్సిటీస్ వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వని, అంటే ఇట్స్ సెంట్రల్ హబ్. సో ఇలాంటి దేశాలని ఇంకా మంచి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని వాళ్ళు ప్రమోట్ చేసుకొని మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీస్ ని ఫాలో అయ్యేలాగా, అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం www.neomed.edu ని వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. మా కన్సల్టేషన్ తీసుకొని అడ్మిషన్స్ ని మరియు స్కాలర్షిప్స్, మాకు మంచి స్కాలర్షిప్స్ ఉంటాయి, అలాగే ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి పేరెంట్స్ కూడా. సో మంచి ఇలాంటి ఒక అవకాశాన్ని ఇన్ఫర్మేషన్ ప్లస్ మంచి స్కాలర్షిప్స్ కూడా తీసుకొని వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి దివ్య గారు. సో మనం డాక్టర్ దివ్య గారితో మాట్లాడడం జరిగింది విదేశీ ఎంబీబీఎస్ చదవడం, అలాగే భద్రతా చట్టాలు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశాలపై ఎంతో సమాచారం తెలుసుకున్నాం. ఇంతకు మించి నియో ద్వారా చదివే విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్స్ కూడా ఉన్నాయి. జూన్ 15వ తేదీకి ముందుగా నమోదు చేసుకున్న విద్యార్థులకు ఉచిత విమాన టికెట్స్ కూడా అందిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నియో గ్రూప్ ను సంప్రదించండి. అలాగే వెబ్సైట్ కూడా ఉంటుంది, వెబ్సైట్ ను కూడా ఒకసారి విజిట్ అవ్వచ్చు. ధన్యవాదాలండి దివ్య గారు. ఇది వంటి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.